హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చాను. అదేంటంటే లాస్ట్ ఇయర్ జనవరిలో జరిగిన 6100 పోస్టులకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే జరగడం జరిగింది. దాని తర్వాత ఫిజికల్ టెస్టులు కానీ మరి ఇతర ప్రాసెస్ అనేది ఇందులో జరగలేదు. ఎందుకంటే కొందరైతే కేసు వేయడం జరిగింది. ఎందుకంటే హోంగార్డులకి ఆ పోస్టులు ఏవైతే 6100 ఉన్నాయో అందులో సివిల్ డిపార్ట్మెంట్లో కానీ అలాగే ఆర్మ్డ్ రిజర్వ్ కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ దాంట్లో వాళ్ళకైతే 15% మరియు 25% అయితే రిజర్వేషన్ ఇచ్చారు అని అందులో పేర్కొనడంతో దాని మీద కొందరైతే హైకోర్టులో కేసు వేయడం జరిగింది. అప్పుడు ఆ నియామకాన్ని అయితే ఆపివేయడం జరిగింది. ఓన్లీ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే జరగడం జరిగింది. ఆ ప్రిలిమినరీ ఎగ్జామ్లో నెక్స్ట్ స్టేజ్కి ఏదైతే ఫిజికల్ ఎలిజిబిలిటీ టెస్ట్ మరియు పిఎంటి ప్రీ మెడికల్ టెస్ట్ ఈ రెండు వాటికైతే 95,206 మంది అయితే అర్హత అయితే సాధించారు. వాళ్ళకు సంబంధించి తర్వాత ఏ ప్రాసెస్ అనేది ముందుకు వెళ్ళలేదు. కోర్టు కేసులతో బ్రేక్ అయితే పడిందనమాట. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం దీని మీద ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టు జరిగింది. అందుకు సంబంధించిన న్యాయ సంబంధిత కేసులను అయితే పరిష్కరించడం జరిగింది. కాబట్టి 1-2 రోజుల్లో మీకు ఈ పిఎంటి మరియు పిఈటి పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ అయితే విడుదలయ్యే అవకాశం ఉంది. లేదంటే ఈ ఆగస్టు నెలాఖరు లోపలైతే మీకు దానికి సంబంధించిన షెడ్యూల్ అయితే ఖరారు చేసే పనిలో అయితే ఈ కూటమి ప్రభుత్వం ఉందన్నమాట. కాబట్టి ఎవరైతే ఈ 95,206 మంది క్వాలిఫై అయ్యారో దానికైతే నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వాళ్ళు ఫుల్ ప్రిపరేషన్ అవ్వాల్సిందిగా నేనైతే కోరుచున్నాను. మరియు ఈ పోస్టులు అయితే దగ్గరలోనే మీకు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. నాకు తెలిసి ఒక 3-4 మంత్స్లో ఈ పూర్తి నియామక ప్రక్రియ అయితే కంప్లీట్ అయ్యి ఈ 6,100 మంది కానిస్టేబుల్ని అయితే రిక్రూట్ చేసుకునేదానికైతే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ఆ ప్రిలిమినరీ టెస్ట్లో క్వాలిఫై అయి ఉంటారో వాళ్ళైతే ఈ ఫిట్నెస్ టెస్ట్ కోసం ఏవైతే రన్నింగ్ రేస్ కానీ మరియు ఇతర ఫిజికల్ ప్రీ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఏవైతే ఉంటాయో వాటిలో అయితే మీరు ప్రిపరేషన్ కోసం అయితే ఉండాల్సిందిగా కోరుచున్నాను. ఇది ఒక పెద్ద ఊరట అనే చెప్పాలి. ఎందుకంటే చాలామంది అప్లై చేసి ఉన్నారు అప్పుడు కానిస్టేబుల్ పోస్టులకి. వాళ్ళు ఇప్పుడు ఉద్యోగం రాక ఖాళీగా ఉండే పరిస్థితి. కాబట్టి దీని మీద ఈ అప్డేట్ రావడం అనేది ఎంతగానో ఈ 92,505 మందికి అయితే ఉపయోగపడుతుంది. వాళ్ళైతే నెక్స్ట్ ప్రాసెస్కి అయితే ప్రిపేర్ అయ్యేదానికి కూడా ఈ ఛాన్స్ అయితే దొరికిందనమాట. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన ఛానల్ వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.